హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక డైరెక్ట్‌గా ఇలా మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను చేసిన ప్రతి వీడియోకి ఆల్మోస్ట్ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. కానీ డైరెక్ట్‌గా మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను రీసెంట్‌గానే చిక్పేట్ వెళ్ళాననైతే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! కానీ అక్కడ ఏం షాపింగ్ చేశాను, ఏమనైతే నేను ఇంతవరకు ఏ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. ఈ వీడియో తీయడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజైతే నేను చిక్పేట్‌లో ఏం షాపింగ్ చేశాను, ఏమి అనేదంతా ఈ వీడియోలో అయితే నేను చూపించాలనుకుంటున్నాను. నేను చిక్పేట్‌లో షాపింగ్ చేసిందేదంతా ఇదేను. ఎక్కువైతే ఏం తీసుకోలేదు. జస్ట్ కొన్ని కొన్ని మాత్రమే, అవి కూడా నాకు కావాల్సిండేటివి మాత్రమే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను చూపిస్తాను. ఇవొచ్చేసి జ్యువెలరీ. ఇవొచ్చేసి చున్నీస్. ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి, ఏమి అనేది కూడా నేనంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నైటీస్. మనము రూ. 1,00,000 చీర కట్టుకున్నా గూడా మనం ఎక్కువ ఇష్టపడేది ఈ నైటీలు మాత్రమే కదా! అందుకే నేనైతే ఈ నైటీలు తీసుకున్నాను. నేను మాక్సిమం నైటీస్ అన్నీ నేను అనంతపూర్‌లోనే షాపింగ్ చేస్తానండి. కాకపోతే ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు అనంతపూర్‌కి వెళ్ళలేదు. వెళ్ళినా కూడా అంత షాపింగ్ చేసే అంత టైం లేకుండుండే. అందుకే నేనైతే చిక్పేట్‌కెళ్ళాను. ఎలాగో వెళ్ళాను కదా! ఇంక అక్కడ కనిపిస్తే తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక్కో నైటీ నాకి రూ. 220 అయితే పడింది కాస్ట్. నేను ఓవరాల్‌గా ఎలా ఉన్నాయి ఏమనైతే చూపిస్తాను. జస్ట్ ఒకటి శాంపుల్‌గా మాత్రమే నేను చూపిస్తానండి. ఈ ఫ్రంట్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది. ఇంకా దీనికి సైడ్ పాకెట్ కూడా వచ్చింది. నాకిలా పాకెట్స్ ఉన్న నైటీలో ఏమైనా డ్రెస్సులన్నా గూడా చాలా ఇష్టం. ఓవరాల్‌గా లుక్ అయితే ఇది. ఇవన్నీ ఏంటంటే హోల్‌సేల్‌గా తీసుకోవాలన్నారు. అందుకే నేను వేరే కలర్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇలాంటివే ఇక్కడ నేను బయట అడిగితే ఒక్కోటి 380 లేదంటే 400 ఆ రేంజ్ ఉన్నాయి. సో, నాకు కొంచెం బెటర్ అని అనిపిచ్చింది. అందుకే నేను అక్కడే తీసుకున్నాను. నైటీలన్నీ సేమ్ ఒకే డిజైన్‌తోనే ఉంటాయి. కాకపోతే కలర్స్ మాత్రమే వేరుంటాయి. ఇవైతే 5 తీసుకున్నాను. కానీ ప్రెజెంట్ నేను 4 చూపిస్తున్నాను. నేను తీసుకున్న కలర్సు మొత్తం ఇవన్నీ బండిల్ సెట్టే వస్తాయి. సెట్టే మనం తీసుకోవాలి. ఇవి మనకి రూ. 220 అయితే కాస్ట్ పడినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చున్నీస్ చూపిస్తాను. మా నాన్న గనుక ఈ వీడియో చూస్తున్నాడంటే ఖచ్చితంగా ఫోను చేసి మరీ తిడతాడు. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటావు ఎందుకు అని. ఈ చున్నీస్ అయితే నేను కలర్‌కొకటనేది తీసుకున్నానండి. ఈ కాస్ట్ వచ్చేసి రూ. 85 పడినాది. ఈ చున్నీలేంటంటే చాలా కొంచెం హైట్ ఉంటారు కదా! హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం లెంత్ తక్కువొస్తది. కొంచెం మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. నేను ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. కానీ క్లాత్ చాలా సాఫ్ట్‌గా ఉంది. నాకి అది క్లాత్ బా నచ్చింది. మీకిక్కడ తెలుస్తుందో లేదో నాకు క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంది. కొంచెం మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోవు ఇవి. కొంచెం హైట్ తక్కువొస్తాయి. నాకైతే ఇవి సరిపోతాయి. ఇవి ఒక్కటి రూ. 85 అయితే ఉన్నాయి. అందుకే నేను కలర్‌కొకటన్నట్టు తీసేసుకున్నాను. చూడండి. ఇలా కలర్‌కొకటి తీసేసుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఎప్పుడో కదా షాపింగ్ చేసేది. నేను మాక్సిమం నా షాపింగ్ అంతా అంటే పర్టిక్యులర్‌గా ఈ టైంలోనే చేయాలని అయితే ఏమనుకోను. నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి ఓకే. నాకీ రీజనబుల్ అనుకున్నవైతేనే నేను షాపింగ్ చేసేస్తానండి అప్పటికప్పుడు. ఇవైతే నాకు పర్టిక్యులర్‌గా బా నచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా జ్యువెలరీ. ఇప్పుడొచ్చేసి జ్యువెలరీ చూద్దాం. మీకీ ఈ జ్యువెలరీ అయితే ఇంకా కొంచెం క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను చూడండి. నాకు తెలిసి ఇది చాలా మందికి నచ్చదు. కానీ ఇట్లా వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తదండి. స్పెషల్లీ హెవీ నెక్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తది. మరి మీకు ఈ జ్యువెలరీ ఎలా అనిపిచ్చింది ఏంటనేది నాకు కింద కామెంట్ చేయండి. నాకెందుకో ఇది చాలా బా నచ్చింది. మా అమ్మకైతే ఇంగ అస్సలు నచ్చలేదండి ఈ జ్యువెలరీ మాత్రం నిజంగా. ఎందుకు అట్లాంటిది తీసుకున్నావు అనింది. అంతే అందరికీ అన్నీ నచ్చాలనైతే ఏం లేదు కదా! వేసుకునేది నేను కాబట్టి నాకు నచ్చింది. ఎస్పెషల్లీ నైట్ ఈవెంట్స్‌కైతే చాలా బాగా కనిపిస్తది జ్యువెలరీ మాత్రం. యాక్చువల్లీ నేను ఇది కొంచెం ఓల్డ్ మోడల్ నాకెలా కనిపిస్తుందో ఏమో తీసుకోవాలా వద్దా అనేదైతే కొంచెం ఆలోచించాను. కానీ నచ్చినప్పుడే కదా తీసేసుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చిక్‌పేట్‌కి వెళ్తానో కూడా నాకు తెలీదు. అందుకే నాకెందుకో నచ్చింది తీసుకున్నాను. మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ చేయండి. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇవొచ్చాయి. స్టడ్స్ వచ్చాయి. ఇంత పెద్ద పెద్దవైతే నేను యూజ్ చేయను. కాకపోతే దీంట్లోకి ఇవే వచ్చాయండి. స్పెషల్లీ ఇది నైట్ ఈవెంట్స్‌కైతే చాలా బాగుంటదండి.
నెక్స్ట్ ఈ జ్యువెలరీ తీసుకున్నాను. ఇది చాలా సింపుల్‌గా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది రామ్ పరివార్. ఇది కూడా అంతే అండి. నాకు చూస్తానే చాలా బాగా నచ్చేసింది. అందుకే నేను తీసేసుకున్నాను. ఇవి రెండే నేనైతే జ్యువెలరీలో తీసుకున్నది. ఎందుకంటే నేను ఎప్పుడూ అంత రెగ్యులర్‌గా ఏం జ్యువెలరీ వేసుకోను. జస్ట్ సింపుల్‌గానే ఉంటాను. అందుకోసమే ఇంక నేను ఇవి 2 అయితే తీసుకున్నాను. ఇవి 2 నేను ఒకే షాప్‌లోనే తీసుకున్నానండి. 6 మంత్స్ వారంటీ గూడా ఇచ్చారు. ఈ 1 ఇయర్ లోపు ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంటే స్టోన్స్ ఇట్లా ఏం పోయినా గూడా వాళ్ళే ఫ్రీగా చేసిస్తామన్నారు. ఈ 2 జ్యువెలరీలు బాగున్నాయా లేదా అనేది గూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లుని కోసం అయితే తీసుకున్నాము. ఫైనల్ కాస్ట్ 2500. ఇక్కడ చూడండి మీకిక్కడ డీటెయిల్‌గా వర్క్ అంతా నేను చూపిస్తున్నాను. చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. చాలా బావుంది. పిల్లలకి స్పెషల్ ఇలా యానిమల్స్ ఇలా ఏవైనా బొమ్మలు ఇలా ఉంటే గిన బాగా నచ్చుతది గదా! పిల్లలకి కూడాను. ఇదైతే అన్న కోసమని తీసుకున్నాడు. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 7600 అలా చెప్పారు. ఇంకా ఫైనల్‌గా 5500కైతే ఇచ్చారండి. ఇంకా ఇవి 2 ఎక్కడ తీసుకున్నామనేదైతే నేను లాస్ట్ వీడియోలోనే ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చిప్పేట్‌కి షాపింగ్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఒక 1 డే కంప్లీట్‌గా స్పెండ్ చేసేటట్టయితే పెట్టుకోండి. ఎందుకంటే తక్కువ టైంలో మనం అక్కడ చాలా బోలెడన్ని షాపులైతే ఉంటాయి. అందులో ఏది తీసుకోవాలి ఏమనేది చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాము. అందులోనూ బార్గెనింగ్ బాగా చేసిండే వాళ్ళైతేనే బెటరు. ఎందుకంటే నేనైతే అంత బార్గెనింగ్ చేసే పర్సన్ అయితే అస్సలు కాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.